గాన కోకిల గగనానికి చేరింది. లెజెండరీ సింగర్ ఎస్ జానకి అంత్యక్రియలు వేలాది మంది అభిమానుల అస్సురు నయనాల మధ్య ముగిశాయి. మైసూర్లోని కనియనహుండీలో ఆమె వ్యవసాయ క్షేత్రంలో జానకి ఆమె మనవరాలు తలకొరివి పెట్టారు. అధికారిక లాంఛనాలతో ఎస్ జానకి అంత్యక్రియలు నిర్వహించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. కుటుంబ సభ్యులు వేలాది మంది అభిమానుల నడుమ జానకి అంత్యక్రియలు జరిగాయి. గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు, అభిమానులు. ఎస్ జానకి పూర్తి పేరు సిస్టర్ శ్రీరామమూర్తి జానకి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా ప్రసిద్ధిగాంచారు. ఆమె తెలుగు సినిమాల్లోనే కాకుండా భారతీయ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలను పాడారు. 6 దశాబ్దాల గాయని జీవితంలో ఆమె 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి అద్భుతమైన రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 23, 1938న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పాలపట్ల గ్రామంలో జానకి జన్మించారు. ఆమెకు చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ ఉన్నప్పటికీ ఎలాంటి శాస్త్రీయ శిక్షణ తీసుకోకుండానే సహజమైన ప్రతిభతో అద్భుతమైన గాయనిగా ఎదిగారు. ప్రముఖ సంగీత దర్శకుడు టి చలపతిరావు అందించిన విథియన్ విలయాట్టు అనే తమిళ చిత్రం ద్వారా 1957లో సినీ గాయనిగా అరంగేట్రం చేశారు జానకి. అదే సంవత్సరంలో ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎలాంటి పాత్రకైనా పాడగల సామర్థ్యం ఆమె సొంతం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నారు ఎస్ జానకి. అంతేకాదు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 33 సార్లు ఉత్తమ గాయని అవార్డులు అందుకున్నారు. కర్ణాటకలోని మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 2017లో మైసూరులో జరిగిన ఒక కచేరీ తర్వాత గాయనిగా ఆమె తన జీవితానికి అధికారికంగా వీడ్కోలు పలికారు. ఇప్పుడిదే మైసూరులో చివరి శ్వాస విడిచారు.